గౌరవం జేఎస్పీ బీసీ రాజ్యం కోసం పుట్టిన జేఎస్పీ సార్ చెప్పండి, ఏం చెప్తారు ఈరోజు? ప్రభుత్వానికి ఒక సోయి, ఒక కామన్ సెన్స్ ఉండాలి. ఈరోజు తెలంగాణ విద్యార్థుల శక్తి గతంలో అనేక సందర్భాల్లో నిరూపించబడ్డది. 1969 తెలంగాణ ఉద్యమం వెనుక విద్యార్థి లోకం కదిలినటువంటి సందర్భం. కేసీఆర్ గారు ఆమరణ నిరాహార దీక్ష తదనంతరం తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థి లోకం కీలక పాత్ర వహించినటువంటి సమాజం విషయంలోనే ఆ విధంగా స్పందించేటువంటి విద్యార్థులు వాళ్లకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని గనక ఉద్యమ కోణంలో మరి బయటికి వస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. కాబట్టి ప్రభుత్వ ప్రాధాన్యతలు ఇవాళ మూసిని సుందరీకరణ ప్రాధాన్యత అంటున్నాడు, అదే రకంగా ఫ్యూచర్ సిటీ ప్రాధాన్యత అంటున్నాడు. 10,000 కోట్ల రూపాయలు రోజు 5-10,000 కోట్లు మరి ఆర్బీఐ ద్వారా అప్పు చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం 2.5 సంవత్సరాలుగా ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో మీనమేషాలు లెక్క పెడుతున్నది అనంటే విద్యార్థుల జీవితాలతో ఆడుకోవడం కాదు, వారి భవిష్యత్తును భూస్థాపితం చేసేటువంటి ప్రయత్నమే. ఇక్కడ ఇటువంటి దుర్మార్గానికి ప్రభుత్వం ఎందుకు ఒడిగడుతున్నదంటే ఫీజు రియంబర్స్మెంట్ అనేది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు సంబంధించినటువంటి పిల్లల భవిష్యత్తుకు సంబంధించి ఈ వర్గాల మీద ఈ ప్రభుత్వానికి ఏమాత్రం పట్టింపు లేదనడానికి, వీరి ఆధిపత్యం శాశ్వతంగా కొనసాగాలి అనంటే ఈ లోకంలో ఈ వర్గాల వాళ్ళలో చైతన్యం రాకూడదు, విద్య రాకూడదు, సమాజంలో వాళ్ళు సగౌరవమైనటువంటి స్థానంకు చేరకూడదు అనేటువంటి కుట్ర రేవంత్ రెడ్డి గారి నిర్ణయాల్లో కనబడుతున్నది. కాబట్టి ఒక హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ప్రపంచవ్యాప్తంగా యువత ఈరోజు ఆందోళన పదవులు సాగుతూ ఉన్నది. అనేక దేశాల్లో యువకులు బయటకు వచ్చి చేస్తున్నటువంటి పరిణామాలను గమనంలోకి తీసుకొని ఆ యువతతో పాటు విద్యార్థి లోకం కూడా అటువంటి అన్రెస్ట్ స్థితి ఒక తెలంగాణ రాష్ట్రంలో కనబడతా ఉన్నది. కాబట్టి పరిస్థితి జారిపోకముందే సమస్యను పరిష్కరించాల్సినటువంటి బాధ్యత ముఖ్యమంత్రి కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉంది. లేని పక్షంలో రాజకీయ పార్టీలుగా మేము, తల్లిదండ్రులుగా కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళు, యాజమాన్యాలు, విద్యార్థి లోకం కలిసికట్టుగా ముందుకు సాగి అంతు తేలుస్తారనే హెచ్చరిక చేస్తాం. ప్రభుత్వం ఏమంటుందంటే గత సంవత్సరం నుంచి పెండింగ్లో ఉన్నాయి, అదేవిధంగా ఆర్థిక పరిస్థితి బాగలేదు కాబట్టి నెల డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా విద్యార్థి అకౌంట్లోకి ఆధార్ కార్డు లింక్ చేసి వేసామని చెప్పేసి అంటున్నారు. దీనికి అటెండెన్స్ లింక్ చేశారు, ఏం చెప్తారు? కామన్, నేను ఇందాక చెప్పిన ప్రభుత్వానికి బుద్ధి జ్ఞానం అనేది ఉండాలి. ఏ విధానం అయితే ది బెస్ట్ అని ప్రూవ్ అవుతుందో దాన్ని కొనసాగించడం, దాన్ని ఇంకా మెరుగుపరచడం ప్రభుత్వ బాధ్యత. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో కొనసాగినప్పుడు కేసీఆర్ గారు ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో కానీ, ఆరోగ్యశ్రీ విషయంలో కానీ స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం ప్రజలకు చాలా గొప్ప మేలు సేవ చేసింది. కాబట్టి మేము దాన్ని ఇంకా రిఫైన్ చేస్తే తప్ప ఎటువంటి ఇబ్బందులు కలిగించమనను. ఇది ఎవరి బాధ్యత? ఒక విజ్ఞుడైనటువంటి పాలకుడు ఉన్నటువంటి స్థితి కంటే మెరుగైనటువంటి పరిస్థితి ద్వారా ప్రజలకు మంచి చేసేటువంటి ప్రయత్నం చేస్తారు తప్ప ఉన్నదానికి ఏదో రకమైనటువంటి నిర్వచనం చెప్పి దాన్ని నీరుగార్చేటువంటి ప్రయత్నం చేయడు. ఇవాళ ముమ్మాటికి రేవంత్ రెడ్డి ప్రభుత్వంకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల పట్ల ఒక కక్ష. వీళ్ళలో చైతన్యం వస్తే, వీళ్ళలో చదువు పెరిగితే, వీళ్ళు విజ్ఞానవంతులైతే వాళ్ళ పదవులకు, వాళ్ళ కొనసాగుతున్నటువంటి అధికార పీఠం కదిలిపోతుంది అనేటువంటి ఒక కుట్రను శాశ్వతంగా ఈ వర్గాలకు వీటన్నిటికీ దూరం చేయాలనేటువంటి ఆలోచనలో ఒకానొక కోణమే ఖచ్చితంగా ఫీజు రియంబర్స్మెంట్. కాబట్టి సభ్య సమాజంగా, రాజకీయ పార్టీలుగా, విద్యార్థి లోకం యొక్క శ్రేయస్సు కోరే వాళ్ళుగా, విద్యార్థులతో పాటు వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి ఈ సమస్య పరిష్కారం కోసం రాజకీయ పార్టీలుగా, తల్లిదండ్రులుగా అందరం ఏకోన్ముఖంగా ఏ విధంగానైనా ప్రభుత్వం మెడలు వంచి వాళ్ళకు న్యాయం చేసే దిశగా ముందుకు సాగుతారు.